ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? అలసిపోతున్నారా? దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నీకు ధనం కావాలి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరుగైన ధనము, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు నేను నీకు దయచేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. 2 రాజులు 4వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, నా భర్త చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు, ఇప్పుడు అప్పులోడొచ్చి నా 2 కుమారులను బానిసలుగా తీసుకెళ్ళిపోతా అంటున్నాడు, నేను విధవరాల్ని, నాకెవరు ఉంటారు, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు ఎలీషా ఒక మాట చెప్తాడు. నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు. అయ్యా, నా ఇంట్లో ఒక పాత్ర ఉంది, నూనె బుడ్డి ఉంది అని చెప్తుంది. అప్పుడు ఎలీషా ఒక మాట చెప్తాడు, దాని వంపు అని అంటాడు. ఆమె వంపుతుంటుండగా ఆ యొక్క నూనె, ఒక్కొక్క పాత్రను నిండి పొర్లే ఒక నూనె వచ్చిందంట. ఆ నూనెను తిరిగి అమ్మమని చెప్పాడు. అమ్మిన తర్వాత తన అప్పులన్నీ తీరిపోయాయి, తన కుమారులు తనతో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ విధవరాల దగ్గర కాని పాత్ర ఉంది. ఆ కాని పాత్రలో నుండి నూనె రావడం ఏంటి? అదే దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. అంధకార స్థలంలో నా నిధిని, మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. మనకి తెలియదు, మనము కేవలం విశ్వసించాలంటే. ఈ విధవరాలు, ఏంటయ్యా నీవు ఈ పాత్రలో ఏమీ లేదంటుంటే ఆ పాత్రను వంపమంటున్నావు ఏంటి అని చెప్పలేదు. గుడ్డిగా నమ్మింది, విశ్వసించింది, చెప్పిన ప్రకారము చేసింది. అందుని బట్టి ఆమె ఆ నిధిని పొందుకుంది. నీ కూడా ఒక నిధి ఉంది. దేవుడు మరుగైన నిధిని, అంధకార స్థలంలో ఉన్న ధనాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పు. ఆయన చెప్పిన వెంటనే ఆయన నీకు కొన్ని చేయమని చెప్తాడు. నీకున్న పాత్రను వాడుకోమంటాడు. నీ ఇంట్లో ఏముందో అది చాలు, నాకు నేను వాడుకుంటానని దేవుడు చెప్తా ఉంటాడు. నీ ఉద్యోగంలో ఏముందో ఆ శాలరీ చాలు, నేను వాడుకొని విస్తరిస్తానని దేవుడు చెప్తా ఉంటాడు. ఒకసారి యేసయ్య కూడా ఫిలిపు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. ఫిలిపు, మనం వీరికి ఆహారం పెట్టాలి, ఎలా చేద్దాం అని దేవుడు చెప్పినప్పుడు, ఫిలిపు, నేను వెళ్ళి కొనుక్కురావడానికి కూడా మనకి అంత డబ్బు సరిపోదు, అవన్నీ దొరకడానికి కూడా ఇంత వేలాది ప్రజలకు ఒక్క కొట్టులో దొరకదు అంటూ ఫిలిపు మరి ఎంతో లాజికల్గా మాట్లాడతాడు. అటువంటి సమయంలో యేసయ్య మాత్రం ఒక మాట చెప్తాడు. ఏముంది మీ దగ్గర అంటాడు. 2 చేపలు 5 రొట్టెలు చాలు అంటాడు. అంతే. ఫిలిప్తో అంటాడు, ఫిలిపు ఇంకా వేరే శిష్యులందరినీ కలిసి ఒక మాట అంటాడు, వాళ్ళందరినీ కూర్చోపెట్టు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఆహారంలో నేను దయచేయబోతున్నాను అంటాడు. మీరు చూస్తున్నారా? అంధకార స్థలంలో, మరుగైన చోట్లో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ప్రదేశంలో నుండి దేవుడు నీకు నిధిని దేవుడు నీకు సిద్ధపరిచున్నాడు. నీవు ఎరగని మనుషులు నీ యుద్ధకు వచ్చి నీకు సహాయం చేయబోతున్నారు. నీవు ఎరగని జాతులు నీ దగ్గరకు వచ్చి నీవు గొప్పవాడువని, దేవుని చేత దీవింపబడిన దానవని, దేవుని ప్రేరేపణ చేత నీకు సహాయం చేయబోతున్నారు, నీకు ఉపకారం చేయబోతున్నారు. నీవు ఒకవేళ కాలేజ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, కాలేజ్ సీటుని ఇచ్చేవాడిని దేవుడు దయచేయబోతున్నాడు. ఉద్యోగ విషయంలో నీకున్న కొద్ది దాంట్లో నీ అప్పులన్నీ తీర్చడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ విధవరాలు ఇక ఎప్పుడు అప్పుల పాలు కాలేదు, అప్పులన్నీ తీర్చేసింది, చాలా సమృద్ధిగా జీవించింది. ఈరోజు దేవాది దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, అంధకారంలో ఉంచబడిన ధనము, మరుగైన నిధిని, నీ కొరకు ఒక నిధిని నేను పెట్టాను, అది నీకు దయచేస్తాను, నీకే ఇస్తాను. ఎందుకంటే నువ్వు నా సేవకుడివి, నీవు నా సేవకురాలివి, నేను నీ పేరు పెట్టి పిలిచాను, నీకు ఇవ్వడం నాకు ఇష్టము, నీకు ఇవ్వడం నాకు ముచ్చట అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ వాగ్దానం, ఒకవేళ నీవు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానం వింటున్నావో, ఇది నీకు ఒక హోప్, ఇది ఒక వెలుగు నీ జీవితంలో, ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నమ్ముతున్నావా? నమ్మిన వానికే దీవెను దేవుడు దయచేస్తాడు. విశ్వాసముతో ఆ విధవరాలు ఎలాగైతే ఆ యొక్క తన నూనె సీసాన్ని వంపిందో, అలాగే నీవు కూడా నీ హృదయాన్ని వంపి దేవాది దేవుడు చెప్పిన వాగ్దానాన్ని స్వీకరించి, ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ దిస్, ఈ ప్రకారమే దేవుడు చేయబోతున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడని నమ్ముచున్నాను.
ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. లెట్ us రిసీవ్ ద వర్డ్. మనం ప్రార్థనతో ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడా, సర్వజ్ఞానివి నీవే తండ్రి, సర్వ సంపదకు మాస్టర్వి నీవే నాయన. వెండి నాదే, బంగారం నాదే అని చెప్పిన దేవుడవు నాయన ప్రభ. అయ్యా, నీ యొక్క బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన ప్రభ. ఒక ద్వారం తెరవబోతున్నావు నాయన. వారికి ఒక నిధి ఉందని నువ్వు చెప్తున్నావు నాయన. మరుగైన ధనమును నువ్వు దయచేయబోతున్నావు నువ్వు చెప్తున్నావు నాయన ప్రభ. ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియని పరిస్థితిలో నుండి అక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని నేను నమ్ముచున్నావు నాయన. ఎలీషా కాలంలో నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు. ఆ యొక్క ఖాళీ సీసాని నువ్వు వాడుకున్నావు నాయన ప్రభా తండ్రి. మరి అప్పులన్నీ తీర్చబట్టకు ఆమె యొక్క కుమారులు ఆమెతో ఉండడానికి నువ్వు కృపను చూపించావు, నీకు వందనాలు. ఫిలిపి కాలంలో ప్రభ అయ్యా, అలాగే యేసయ్యా నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ప్రభ తండ్రి అయ్యా 5 రొట్టెలు 2 చేపల టిఫిన్ బాక్స్ నుండి 5,000 మందికి ప్రభ నాయన నువ్వు పంచి ఇచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మాకు కనబడకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు, మాకు లాజిక్స్ అర్థం కాకపోవచ్చు, కానీ నీవు దయచేయగలుగుతావు అని మేమైతే దృఢంగా ఈరోజు నమ్ముతున్నాం. నువ్వు ఎక్కడ ప్రేరేపించినా ప్రభా మేము అది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము రూఢిగా చెప్తున్నాం నాయన. మీరే మాకు సహాయం చేసి నడిపిస్తారని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. నీకు ఒక నిధి ఉంది. నీ నిధిని, నీ బ్లెస్సింగ్ని ఎవ్వరు కూడా దొంగిలించడానికి వీల్లేదు. సాతాను కూడా ముట్టడానికి వీల్లేదు. చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. సాతాను దేవుని పర్మిషన్ అడగాల్సి వచ్చింది. ఆయనది ఏదైనా ముట్టుకోవాలన్నా నీది దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. ఏ ఒక్కరు, ఏ మనిషి కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ సాతానుడు కానీ, ఏ శక్తి కానీ నీ బ్లెస్సింగ్, నీ నిధిని ముట్టడానికి వీలు లేనంతగా దేవుడిని దీవించబోతున్నారు. ఈ వాగ్దానము మీరు గట్టిగా నమ్మండి, విశ్వసించండి. దీని ప్రకారము ప్రతి దినము మీరు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. త్వరలోనే ఒక గొప్ప నిధిని, ఉపకారమును, మరుగైన ధనాన్ని, అంధకారంలో ఉన్న ధనాన్ని మీకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమెను చెప్పండి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ yet, subscribe, like and share this video. God bless you. Have a blessed day.